సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి మరి యొక్క పరిశుద్ధ దినం మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు తన కృపా భాగ్యతను మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ఎంతైనానో నమ్మదగిన దేవుడు, చాలిన దేవుడు, దయగలిగిన దేవుడు, కృపా కనికర సంపన్నుడు. అందుకనే 2025 సంవత్సరము ఈ నవంబర్ మాసం ఆఖరి దినం వరకు మనల్ని క్షేమకరంగా ఆయన ఆయుష్ను మనకు అనుగ్రహించి ఈ భూమి మీద ఈ మట్టి దేహంలో ఆయన జీవాయి ఉండేటువంటి బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఇంతకన్నా ఆయన నామం ఆయన యొక్క గొప్ప కృప మన పట్ల ఏమున్నది? సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప కాదా? మనమంటూ జీవించున్నామంటే ఆయన దయ కాదా? మనమంటూ ఈ విధంగా జీవితాన్ని అనుభవిస్తామంటే ఆయన కనికరం కాదా? కానీ ఎంతవరకు ఆయన కొరకు నమ్మకంగా జీవించే వరకు ఉంటున్నామన్నది ఈ పరిశుద్ధ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ పరిశుద్ధ దినం ఒక ముఖ్యమైన అంశం గురించి, ఎందుకనంటే 2025 సంవత్సరం మనం కొద్ది దినాల్లో ముగించబోతున్నాం. ఈ 2025 సంవత్సరం ఆఖరి దినంలో ఉన్నటువంటి మనము పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఆయన చేసేటువంటి 7 మార్గములు ఏమిటి, 7 కార్యములు ఏమిటి అనే అంశం గురించి ఈ దినం కొద్దిసేపు మాట్లాడుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందుగా కొన్ని 2-3 విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. భారతదేశము నా మాతృభూమి. ఈ మాతృభూమిలో జీవించినటువంటి మనమందరం కూడా, జన్మించినటువంటి మనమందరం కూడా ఒక సోదర భావంతో వారు నమ్ముకున్నటువంటి భక్తిని వారు అనుసరిస్తూ వారి ఆచారాలు ఏదైనప్పటికీ కూడా ఎదుటి పడినప్పుడు ఒకరికొకరు పలకరించుకుంటూ ఆప్యాయతగా ఉంటున్నటువంటి దినములు. కానీ దినము ఏమైంది అని అంటే, మతము పేరుతో, కులము పేరుతో క్రైస్తవుల మీద, లేకపోతే ఈ దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు. దీని గురించి ఎందుకు నేను చెప్పాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నానంటే, మనమందరము సోదర భావం. ఇప్పటికైనా ఈ నూతన సంవత్సరం, ఈ 31 దినంలో మనం నూతన సంవత్సరాన్ని చూడబోతున్నాం. కానీ ఈ ముగించే లోపు దేవుడు ఆయుష్ను అనుగ్రహిస్తేనే మనం నూతన వస్త్రంలోకి వెళ్ళగలుగుతాం. లేకపోతే మన ఆయుష్ కాలము దేవుడు ఇక్కడితో సరిపెట్టి ముగిస్తే మన జీవితం ఏమైపోతుంది? ఎందుకు ఈ మాటను ప్రత్యేకంగా చెప్పాలని ఇష్టపడుతున్నానంటే, జీవించినటువంటి కొంతకాలమైన ఒకరికొకరము సోదర భావంతో, ఒకరికొకరము ప్రేమతో, ఆప్యాయతతో ఈ లోకంలో జీవిస్తే మనం చనిపోయిన తర్వాత మోసే నలుగురిని మనం సంపాదించుకునే వారుగా ఉంటాం. అది పాడ పిట్ట అనేది తర్వాత విషయం. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రేమతో ఈ లోకాన్ని ముగిద్దాం. ఎవరో స్వార్థ జీవితం కొరకు మనకున్నటువంటి సోదర భావాన్ని మనం పోగొట్టుకోవద్దు. మనం ఏ విధంగా అయితే ఇంతకుముందు ప్రేమ కలిగిన వారిగా ఉన్నామో, ఇతరుల యొక్క మతము అని అంటున్నాం చూసారా, వాటిని మనం గౌరవించే వాళ్ళమో అదేవిధంగా గౌరవిద్దాం. కానీ కించపరిచి మాట్లాడేటువంటి మాటలు దయచేసి మీ సోదరుడిగా చేతులెత్తి బ్రతిమలాడుకుంటున్నాను. ఎందుకంటే మనం చనిపోతే మనల్ని మోసుకెళ్ళేది ఎవరో మనకు తెలియదు. మనం చనిపోతే మనల్ని కాల్చేవారు ఎవరో, పాతి పెట్టేవారు ఎవరో మనకు తెలియదు. కానీ బ్రతికి ఉండగానే మనం ఏం చేద్దామంటే నలుగురితో ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి జీవిద్దాం. ఈ మాటలు అన్యత భావించగా ప్రేమతో అంగీకరిస్తారని నమ్ముతూ ఈ దినం దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల చేసేటువంటి 7 కార్యములు ఏమిటి, 7 మార్గములు ఏమిటి అనేది విషయాన్ని గమనిద్దాం. హీ గివ్స్ యూ అండర్స్టాండింగ్. పరిశుద్ధాత్ముడు మొదటగా మనకి ఇచ్చేటువంటిది ఏమిటనంటే, ఆయన మనకి అవగాహన కలిగిస్తారు. పరిశుద్ధాత్ముడు మనకి అవగాహన. ఈ అవగాహన లేకే క్రైస్తవులు చాలామంది వారు ఆత్మపరంగా దిగజారిపోతున్నారు. ఆత్మపరంగా అనుసరించినటువంటి మార్గంలో ఉండలేకపోతున్నారు. ఆత్మపరంగా బలపరచబడినటువంటి విధానంలోకి వెళ్ళలేకపోతున్నారు. అవగాహన అనేది చాలా ప్రాముఖ్యత ఉన్నది. అందుకనే యోహాను గ్రంథకర్త రాస్తాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం ఈ విధంగా చెప్తుంది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అనంటే ఉత్తరవాది అని క్రింద రాయబడింది. సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. ఈ మాటను అంటున్నటువంటి ఈ మాటను రాసినటువంటి లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో అంటున్నటువంటి మాట ఎవరో తెలుసా?
నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ఏతెంచి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరరీతిగా ఆయన ఈ లోకంలోకి ఆయన పాతి పెట్టబడినప్పటికీ ఆయన దేవుడు కాబట్టి తిరిగి లేచి తన ఆఖరి దశలో అంటే పరలోక రాజ్యానికి కొనిపోబడక ముందు దూతల చేత ఆయన కొంత తన శిష్యులకు లేకపోతే ఈ లోక ప్రజలందరూ అయిన మనకి కూడా ఆయన ఆదరణ కలిగించేటువంటి మాట అంటున్నారు. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను భయపడుతున్నారా? లేదు, నా వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపి అగు దేవుణ్ణి అనగా ఆత్మని మీ మధ్య ఉంచి వెళ్తున్నాను అని అంటున్నారు. ఈ యోహాను సువార్త 14వ అధ్యాయం 26 వచ్చినటువంటి మాటలో చాలా అర్థపూరితంగా రాసినట్లుగా తెలుస్తుంది. పరిశుద్ధాత్ముడి యొక్క కార్యములు ఎలా ఉంటాయో, పరిశుద్ధాత్ముని ఏ విధంగా మనకు అవగాహన కలిగేటట్లు చేయగలుగుతారో ఇక్కడ మనకు కనిపిస్తున్నది. చూచినట్లయితే ఆదరణకర్త అనగా అనే పదము అంటే వాట్ ఈజ్ ఆదరణకర్త, హీఈస్ గివింగ్ ది ఎక్స్ప్లనేషన్ అబౌట్ దట్. దాని గురించి ఒక మనకి అర్థమయ్యేటట్లుగా ఆయన అర్థాన్ని తెలియజేస్తున్నారు. అనగా తండ్రి నా నామమున అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది త్రియేక దేవుడు కాబట్టి నా నామమున ఏమని అంటున్నారు, పంపబోవు పరిశుద్ధాత్మ అనగా ఉత్తరవాది. నేను ఏదైతే శరీరరీతిగా విడిచిపెట్టి మీ దగ్గర నుండి నా తండ్రి దగ్గర నేను వెళ్తున్నానో మిమ్మల్ని అనాథులుగా నేను విడిచిపెట్టట్లేదు. మీ కొరకు ఒక ఉత్తరవాదిని నేను పెడుతున్నాను. మీ కొరకు ఒక పరిశుద్ధాత్ముడిని నేను మీ మధ్య ఉంచుతున్నాను. ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సత్యమైనటువంటి మార్గంలోకి నడిపించేవాడుగా ఉంటాడు. సత్యమైనటువంటి మార్గంలో నిల్చుండేవాడుగా ఉంటాడు. మీరు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మీ యొక్క జీవితంని అవగాహన కలిగిన వారుగా ఉండాలో ఆ ఉత్తరవాది మీకు తెలియచేస్తారు అని అంటూ సమస్తమును మీకు బోధించి అంటే హౌ టు లివ్ ది లైఫ్, మనం ఏ విధంగా జీవితాన్ని జీవించాలో, హౌ టు లుక్ ఫర్ ది హెవెన్ అని మన పరలోకం గురించి ఏమనేది చూపును చూడాలో, what God has given that promise he wants to keep up. దేవుడు ఏదైతే నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానాన్ని మనం కలిగి ఉండట కొరకు అవగాహన కలిగించి నిమిత్తము పరిశుద్ధాత్ముడిని మీ మధ్య ఉంచుతున్నాను. ఆయన సమస్తమును అనంటూ మనకు బోధించువాడై ఉన్నాడు. సమస్తమును అనగా మనం ఎలా జీవించాలో, ఎలా అవగాహన కలిగిన వారుగా ఉండాలో, ఎలా ఈ భూలోకము మంది తాత్కాలికం అని చెప్పి పరలోక నిత్య రాజ్యం కొరకు మనం తపన పడవాలో వాటన్నిటి గురించి తెలియచేయటం కొరకు మీ మధ్య ఆదరణకర్త అనగా సత్య స్వరూపియగు దేవుని యొక్క ఆత్మను, నా ఆత్మనే మీ మధ్య ఉంచి వెళ్తున్నాను అనే పరిశుద్ధ లేఖన గ్రంథం మనకి సెలవిస్తుంది. అంటూ తర్వాత ఉంది చూడండి, సంగతులు మీకు జ్ఞాపకం చేయను. ఈ జ్ఞాపకం చేయమనే పదము ఎందుకు ఇక్కడ రాయబడింది అని అంటే మానవమైన మనము అన్నిటినీ జ్ఞాపకం పెట్టుకోలేము. దేవుడైతే అన్నిటినీ జ్ఞాపకం, నువ్వు ఈ అంతర్భాగంలో నీ ఆలోచన ఏమిటో, నువ్వు చేస్తున్నది ఏమిటో, నువ్వు జీవిస్తున్న జీవితం ఏమిటో ఇవన్నీ కూడా అంతర్భాగంలో మన యొక్క హృదయ అంతరంగంలో మన నరాల్లో మన శరీరంలో దాగి ఉన్న అంతరత్వాన్ని అంతటిని కూడా తీయగలిగేటువంటి దేవుడు. అయితే మనం ఏమి చేస్తామో తెలుసా, దేవుణ్ణి సృష్టిని మనం పూజించడానికి ఇష్టపడుతున్నాం కానీ సృష్టిని సృజించిన దేవుణ్ణి మనం మర్చిపోయి ఉన్నాం. కాబట్టి మర్చిపోయినటువంటి మనకు దేవుడు తన ఆత్మ ద్వారా మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేస్తున్నప్పుడు మన జ్ఞాపకం చేసుకునేవారుగా ఉంచినామా, మనం మరిచిపోయేవారుగా ఉంచినామా? దేవుడు అందుకని నీకు నాకు చెప్తున్నాడు, మనకు మరింత అవసరమైనప్పుడు ఆత్మ లేఖనాన్ని మనకు విడుదల చేస్తుంది. ఆత్మ ఏం చేస్తుందంటే నువ్వు మర్చిపోయింది ఎక్కడ, నువ్వు జీవిస్తున్నటువంటి జీవితం ఏమిటి, లేకపోతే నువ్వు బ్రతుకుతున్నటువంటి బ్రతుకేమిటి ఏమిటి అని చెప్పి ఈ ఆత్మ స్వరూపి అయినటువంటి దేవుడు మనకి ఆ లేఖనం అంటే ఈ జీవగ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాటను కూడా తెలియచేస్తున్నట్టుగా మనకు కనపడుతున్నది. కాబట్టి మనం ఏమి చేయాలంటే మొదట పరిశుద్ధాత్మని యొక్క
అవగాహన కలిగిన వారిగా మనం ఉండాలి. అది మనకి ఏమి చేస్తుందంటే మనకి లేఖనాన్ని విడుదల చేయటం మాత్రమే కాదు, కానీ ఆ లేఖనాల ద్వారా మనకి బోధిస్తూ ఉంటుంది. ఈ మాట ఇక్కడ కనిపిస్తుంది. మూడవదిగా సత్యాన్ని మనకి తెలియచేస్తుంటుంది. మొదట మనకి ఏం చేస్తుందంటే ఆ పరిశుద్ధాత్ముడు విడుదల, అంటే అజ్ఞానతలో నుండి జ్ఞానంలోకి మనం రావడానికి అజ్ఞానాన్ని విడిచిపెట్టుట కొరకు సహాయం చేస్తుంది. ఆ అజ్ఞానతలో నుండి విడిచినప్పుడు ఎలా జీవించాలో అది బోధిస్తుంది. ఆ జీవించినటువంటి జీవితము ఎలా సత్యమైనటువంటి మార్గంలో ఉండాలనేది తెలియచేస్తున్నది అని మాట ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు పెట్టుకొని పరిశుద్ధాత్ముని యొక్క సహాయతను అనునిత్యం కూడా మనం ఆశ్రయించేవారుగా ఉండాలి. పరిశుద్ధాత్ముని యొక్క కార్యములు మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మనం అవగాహన కలిగిన వారిగా మనం ఉండాలని చెప్పి ఈ మాట ద్వారా అర్థమవుతుంది. రెండోదిగా పరిశుద్ధాత్ముడు చేసేటువంటి రెండో కార్యం ఏమిటో తెలుసా? హీ గివ్స్ బోల్డ్నెస్, అంటే మనకు ఆయన ధైర్యాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్ముడు మనకి ధైర్యాన్ని కలిగ చేసే వారిగా ఉన్నారు. అందుకని అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ మాట ఈ విధంగా రాయబడి ఉంటుంది. అపొస్తలుల కార్యం 1:8 ఏమని ఉన్నదంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఆ శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలంతటా బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. మనకి ఈ మాట ద్వారా అర్థమవుతున్నది ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ కూడా మనతో కలిసి ఆయన జీవించాలని ఇష్టపడుతున్నటువంటి వాడు. కాబట్టి మనం ఏమి చేయాలంటే మనము ధైర్యంతో మన జీవితాన్ని ముందుకు కొనసాగింది. ఈ అధైర్యమైనటువంటి జీవితంలో, నమ్మకం లేనటువంటి జీవితంలో, దారి తెలియనటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఆత్మ దేవుని దగ్గర నుండి బలమును ధైర్యాన్ని మనం నేర్చుకోవాలి. ఆత్మ జీవితం, మన జీవితం ఎలా ఉండాలంటే భయాన్ని విశ్వాసంగా మార్చగలిగేది ఆత్మీయ స్వరూపుడైనటువంటి దేవుడు. నీలో భయం ఉన్నదా? ఈ దినం నీ భయాన్ని అంతటిని తీసివేయగలిగేవారు నీ తండ్రి కాదు, నీ తల్లి కాదు, నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, నీ తల్లిదండ్రులు కాదు, కానీ దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము ద్వారా భయాన్ని పారద్రోలి విశ్వాసాన్ని మనం పెంపొందించేటట్లుగా చేస్తుంది. విశ్వాసములో మనం నిల్చున్నప్పుడు ఆ విశ్వాసము మనకి ధైర్యాన్ని కలగచేస్తుంది. ఆ విశ్వాసతలో మనం నిల్చున్నప్పుడు మన జీవితం ఉన్నటువంటి అంధకారం నుండి తొలగిపోయి మనము ఒక గొప్ప ధైర్యం కలిగిన వారిగా మారగలుగుతాం. ఆ ధైర్యం వచ్చినప్పుడు మనం వెలుగులోకి నడిపించగలుగుతాం. ఆ ధైర్యం వచ్చినప్పుడు మన జీవితంలో ఉన్న విలువ ఏంటో మనం తెలుసుకుంటాం. ఆ ధైర్యం వచ్చినప్పుడు మనం జీవిస్తున్నటువంటి జీవితం ఎందుకొరకో మనం గుర్తెరిగే వారుగా ఉంటాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి తెలుసా? విశ్వాసంగా మాట్లాడాలి. అయితే మనం చేయవలసింది ఏంటో తెలుసా? నిజము మాట్లాడాలి. విశ్వాసము నందు మన స్థిరులుగా గావించబడాలంటే సత్యము మీరు తెలుసుకుందరు. ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ స్వతంత్రత విశ్వాసంలో మనల్ని ప్రతిష్ఠులుగా చేస్తుంది. ఆ విశ్వాసం మనల్ని పరలోక రాజ్యానికి నివాసులుగా చేస్తుంది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాట వింటున్నటువంటి నీవు ఎలా ఉన్నది నీ ఆత్మీయ జీవితం? పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చే విధంగా ఉందా? లేకపోతే మన పరిశుద్ధాత్ముడిని మనం ఆహ్వానించేటువంటి ఆత్మీయ జీవితం మనలో ఉన్నదా? లేకపోతే మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వేదన పడేటువంటి జీవితం మనలో ఉన్నదా? మనము జీవించేటువంటి జీవితము ఆయుష్కాలము 60, లేకపోతే 70, లేకపోతే ఎక్కువైన 80, లేకపోతే 100 సంవత్సరాలు అనుకుందాం. కానీ అధిక ఆయుష్ కలిగి ఉండటం కూడా అది ఆయాస్కరమని భక్తుడు సెలవిస్తున్నాడు. నేను దాని గురించి మాట్లాడలేదు, కానీ నీవు జీవించినటువంటి జీవితము నీ యొక్క ఆత్మని దేవుని యొక్క ఆత్మని నువ్వు ఆహ్వానించేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఎందుకు ఆహ్వానించాలి తెలుసా? నీ జీవితంలో భయము పారద్రోలాలంటే, నీ జీవితంలో అధైర్యం ఉన్నట్లయితే, నీ జీవిత నిస్సత్వాన్ని నువ్వు అనుకున్నప్పుడు, నీ జీవితంలో అంతా కూడా నా జీవితం పనికి రానిది అని నువ్వు అనుకున్నప్పుడు నీ జీవితాన్ని మరలా ధైర్యపరిచేది ఏమిటో తెలుసా?
పరిశుద్ధాత్మని యొక్క కార్యములు. పరిశుద్ధాత్మను నువ్వు ఆహ్వానించినప్పుడు నీలో ఉన్నటువంటి భయము పారద్రోలబడి నిన్ను ఎలా చేస్తుందో తెలుసా? వెలుగులోకి నడిపిస్తుంది. వెలుగులోకి నడిచినప్పుడు మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. వెలుగులోకి నడిపించబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదకరంగా ఉంటాయి. వెలుగులోకి నడిపించబడినప్పుడు మనము ధైర్యం కలిగినటువంటి వారిగా మనం ఉంటాం. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? మనం నిజం మాట్లాడటానికి క్రీస్తు నందు, మూడో విషయం ఏంటంటే క్రీస్తు నందు స్థిరముగా నిలబడేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు ధైర్యం అనేది మనకు వస్తుంది. నువ్వు వచ్చి, ఎవరైనా వచ్చి ఇదిగో నువ్వు క్రైస్తవుడువా లేకపోతే అన్యుడువా అనంటే వారు ప్రాణాన్ని తీసివేస్తారేమని చెప్పి యేసు క్రీస్తు ప్రభువు వారిని, ఆత్మస్వరూపమైనటువంటి దేవుణ్ణి అమ్మివేసే క్రైస్తవుడుగా ఉన్నావా? లేకపోతే నీ ఉద్యోగం పోతుంది కదా అని చెప్పి అన్యుల యొక్క పేరు పెట్టుకొని నువ్వు దేవునిలో రక్షింపబడినప్పుడు, దేవుని యొక్క శరీరంలో ఆయన రక్త భాగంలో పాలి భాగస్థుడు అయినప్పుడు అక్కడ పిలువబడే పేరుగా ఉన్నదా లేకపోతే వేరే పేరుగా నువ్వు పిలువబడుతున్నావా? నీ దగ్గరికి వచ్చినప్పుడు అరే వీరు క్రైస్తవుడురా అనంటే కాదు అని చెప్పేసి పేతురు వలె నువ్వు బొంకే వ్యక్తిగా ఉంచినావా? పేతురు గారు కనుక ఇదిగో ఇతడు కూడా గలీలుడితో ఉన్నాడు అని ఆ చిన్నదన్నప్పుడు కాదు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి పేతురు గారు అన్నారు. అయితే దాని యొక్క పర్యవస్థానాలు ఏమిటో మీరు చూస్తున్నారు. ఆయన జీవితం గురించి ఆలోచన చేస్తే ఎన్నో ఒడిదుడుకులు, ఆ ఒడిదుడుకుల్లో నుండి ఒక నూతన పాఠము, విశ్వాసతలో బలపరిచేటువంటి పాఠంలో పేతురు గారు నేర్చుకున్నాడు. చివరికి దేవుని కొరకు సజీవ యాగంగా జీవించడానికి అర్పితం చేసుకున్నాడు. ఇది ఎక్కడ తెలుసా? భయం ఉన్నంతసేపు ఆయన భయస్థుడుగానే పేతురు గారి జీవితం ఉంది. ఈ దినమ దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న భయాన్ని పారద్రోలి ధైర్యాన్ని ఇవ్వగలిగేది ఆయన వాక్యం మాత్రమే. ధైర్యాన్ని ఇవ్వగలిగేది ఆయన యందు విశ్వాసం కలిగిన వారుగా ఉంటేనే మన జీవితంలో ధైర్యం అనేది కలుగుతుంది. కాబట్టి ధైర్యం అనేది రావాలి మన జీవితంలోకి. ధైర్యంగా మనం మాట్లాడగలగాలంటే, ధైర్యంగా మనం జీవించాలంటే, ధైర్యంగా మన యొక్క దేవుని యొక్క వార్తను ప్రకటించగలగాలి అని అంటే మనలో ఆత్మస్వరూపుణ్ణి మనము అంగీకరించే వారుగా ఉండాలి. చాలామంది అంటుంటారు ఆత్మ ఎక్కడ ఉన్నది అని. నేను దాని గురించి అయితే నేను అనేక సార్లు నేను చెప్పి ఉన్నాను, కానీ దాని గురించి అయితే నేను వెళ్ళను. కానీ నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నది ఏమిటో తెలుసా? ఆత్మస్వరూపుడు నీలో ఉంటేనే నీలో విశ్వాసం పెంపొందింపబడతాయి. లేకపోతే అవిశ్వాసగానే ఏదైనా అన్నం తినాలంటే అమ్మో ఇది తింటే నాకు అజీర్ణం అవుతుందేమో, లేకపోతే అమ్మో ఇది తింటే ఏదైనా జరుగుతుందేమో, అమ్మో ఇది తింటే నాకు ఏదైనా అనారోగ్యత వస్తాను. ఎప్పుడైతే నీలో అవిశ్వాసం ఉంటుందో నీలో భయం అనేది ఉంటుంది. నీవు దేవుని నామమున ప్రార్థన చేసుకొని దేవా నేను ఇదిగో తీసుకుంటున్న ఈ యొక్క ఆహారం అవనండి, పానీయం అవనండి, ఏదైనానో ఆయన మహిమ నిమిత్తం చేయుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. ఆయన మహిమను గణపరిచి నువ్వు దాన్ని తీసుకుంటే అప్పటి వరకు అది అరగకపోవచ్చు, పూర్తిగా నీకు అరిగేటట్లుగా దేవుడు చేయగలుగుతాడు. నా ప్రియ సహోదరుడా, నీలో ఆవగింజంత విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుని కార్యాన్ని చూడగలుగుతామని పరిశుద్ధ లేఖన గ్రంథం సెలవిస్తుంది. ఈ మాట ద్వారా దేవుడు నిన్ను నన్ను ఈ యొక్క 2025 సంవత్సరం ఈ 11 నెలల ఆఖరి దిన నిన్ను నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఏమిటి తెలుసా? మీరున్నటువంటి ఆ ధైర్యాన్ని కోల్పోవద్దు. అధైర్యతలో పడిపోయి భయంతో మీ జీవితాన్ని ముగించవద్దు. ధైర్యముతో నా వైపు, శక్తినిచ్చువాడినైన నా వైపు ఇగో తిరుగుడి, నేను మీకు శక్తిని అనుగ్రహించదను అని చెప్పి ఆయన చెప్తున్నారు. కాబట్టి ఆ శక్తి నొందునట్లుగా యూదేయ సమయ దేశం బూదిగంతముల వరకు ఆయన యందు ధైర్యం కలిగిన వారుగా ఉందాం. ఎవరో వస్తారు ప్రాణం తీసివేస్తారు అని చెప్పి భయముతో వణుకుతో దేవుణ్ణి అమ్మివేసేటువంటి భయంకరమైన క్రైస్తవుడు వలె నువ్వు ఉండవద్దు. బ్రతుకుటైతే క్రీస్తే, చావైన మేలే అని పౌలు గారు ఏ విధంగా ఆయన ధైర్యముతో దేవుని వైపు చూస్తూ అడుగులు వేసి ఉన్నాడో
నేను కూడా అటువంటి అడుగులు వేయాలని ఆయన ఆశపడుతున్నాడు. పౌలు గారు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకుని ఉన్న ప్రకారమును మీరును నన్ను పోలి నడుచుకోండి. ఎందుకు ఈ మాటలు ధైర్యంగా అనగలిగాడో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువు వారు, ఆయన భయం ఎక్కడ ఆయన డిక్షనరీలోనే లేదండి. ఆయన ఎప్పుడు కూడా ఆయన చంపేవారే ఆయన ప్రక్కన ఉన్నారు, ఆయన మొత్తేవారే ఉన్నారు, ఆయన అవమానించేవారు ఉన్నారు, ఆయన ఎక్కడ దొరుకుతాడో ఆయన పట్టుకుందాం అనే వాళ్ళే ఆయనతో ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా అధైర్యపడలేదు. ఆయన ధైర్యంతోనే అడుగులు ముందుకు వేశాడు. చివరికి తన ప్రాణాన్ని తీసివేస్తున్నా సరే ఇదిగో ఆ పరిస్థితుల్లో కూడా ఆయన ధైర్యంగానే ముందుకు అడుగు వేస్తున్నాడు. అందుకనే ఆ ధైర్యము ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం. మనము ఆయన లోకరక్షకుడు నమ్ముతున్నటువంటి మనము ఏదో ఆచారపరమైన క్రిస్మస్ దినాలు మనం చేసుకోవటం కాదు, కానీ ఆయన క్రిస్మస్ యొక్క మూలం మర్మం ఏంటో చెప్తాను దేవుడు. మనకి రానున్న పరిశుద్ధంగా నేను తెలియజేస్తాను. అయితే మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? క్రీస్తు వైపు చూస్తూ ఆయన వైపు అడుగులు వేసేవారుగా ఉందాం. ఎప్పుడైతే ఆయన వైపు అడుగులు వేయాలని మన ఆశ అనేది మనలో కలుగుతుందో ఆ ఆశ మనకి ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆ ధైర్యము మన జీవన పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా ముందుకు నడిపించే విధంగా ఉంటుంది. కాబట్టి మనం ధైర్యం కలిగిన ఉండాలి అని అంటే పరిశుద్ధాత్ముని యొక్క సహాయతను మనం కోరుకునే వారిగా ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే హీ లీడ్స్ యూ ఇంటూ హోలీనెస్. ఆయన ఏమి చేస్తారు అనంటే మనల్ని పరిశుద్ధాత్ముడు మనల్ని పవిత్రమైన మార్గంలో జీవించడానికి సహాయం చేస్తుంటాడు. ఏ విధంగా అని మనం ఆలోచన చేసినట్లయితే రెండో కొరింథీయుల పత్రికలోకి వెళ్దాం. రెండో కొరింథీయుల పత్రికలో మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ఒక మాట మనకు రాయబడింది. రెండో కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం ఉంది. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయము పరచబడి ఉన్నది అని అంటున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మన హృదయము పరిశుద్ధతగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన దేహమే ఆయన ఆలయమై ఉన్నాము. అది దైవజనుడైన పౌలు గారు రాస్తారు కదా, శరీరం గురించి నువ్వు ఆలోచన చేయటం కాదు, కానీ దేవుని కొరకు రోషముతో ముందుకు వెళ్ళే సైనికుడు వలె ఉండాలి. సైనికుడు తన ప్రాణం పోతుంది అని కూడా తన ఆలోచన చేయడు. ఇదిగో ఈ యొక్క రష్యా, అదేవిధంగా ఈ యొక్క భూప్రాంతంలో యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక సైనికుడు ఇదిగో రష్యా వారు మన దేశం మీదకి వచ్చేస్తున్నాడు, అలస్కా మీదకి వస్తున్నాడని తెలుసుకొని ఆ యొక్క సైనికుడు ఏమి చేస్తున్నాడు తెలుసా? గబగబా అధికారి దగ్గరికి వెళ్ళి తన శరీరం అంతా కూడా బాంబులు పేల్చుకొని వారు ఆ వంతెన దాడితే మన దేశంలోకి ప్రవేశిస్తారు అని చెప్పి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ఒక సైనికుడు తన శరీరం అంతా కూడా బాంబులు పేల్చుకొని ఆ యొక్క బ్రిడ్జ్ మీదకి వెళ్ళి తన దేశం కొరకు తను ప్రాణత్యాగం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఒక కమిట్మెంట్ ఉంది. నా ప్రాణం పోయినా పర్లేదు, నా యొక్క దేశం కొరకు నేను బ్రతకాలి, నా దేశాన్ని రక్షించాలి, నా దేశాన్ని నేను సేవ్ చేయాలి అని తను అనుకున్నాడు. అదే విధంగా మనం కూడా దేవుని కొరకు రోషముతో, అందుకనే దైవజనుడైన పౌలు గారు అంటాడు కదా, నేను బ్రతుకుతే అయితే క్రీస్తే, చావైనా నాకు మేలే అని అన్నాడు. ఎందుకు ఆయన అంత ధైర్యం కలిగిన మాట అన్నారో తెలుసా? నేను బ్రతికితే కనుక ఆయన సువార్త పరిచర్య మరొక దినంన అట్లా పొడిగించుకుంటూ ఆయన పిలుపు అందుకున్నంత వరకు అది నాకు మేలే. నేను ఇంకనూ నశించిపోతున్న ఆత్మల కొరకు నన్ను వ్యయపరచుకుందును అన్నటువంటి పౌలు గారు ఈ ధైర్యం కలిగినటువంటి మాట అంటున్నాడు. కానీ ఆయన చనిపోయినా సరే ఏంటంటే ఆయనకు ఒక నిశ్చయిత అనేది ఉంది. హీ నో హౌ హీ వాజ్ హోలీ ఇన్ ది ఐ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కన్దృష్టిలో ఆయన ఎంత పరిశుద్ధంగా ఆయన జీవిస్తాడు. తన్ను తానుగా ఎలా తెలుసండి, తగ్గింపుతో నేను ఎంతగా బోధించి ఎంతగా పరిచర్య చేసి నేను భ్రష్టుని అయిపోతున్నా అని తన్ను తానుగా ఎంతగా కన్ఫెస్ అవుతున్నాడో నేను కూడా అటువంటి రిపెంటెన్స్, అదేవిధంగా కన్ఫెస్ అంటే సరి చేసుకోవటము, దేవుని సన్నిధిలో మనం మోకరిల్లి ప్రాధేయపడటం చేస్తే మనం పరిశుద్ధులుగా మార్చబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లోకి వస్తాడు, పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాడు, పరిశుద్ధాత్మలో నిన్ను నడిపిస్తుంటాడు. అందుకని ఇక్కడ ఆయన మన హృదయాన్ని ఏమి చేస్తారో తెలుసా? శుద్ధి చేస్తుంటాడు. ఎందుకు? మనల్ని పరిశుద్ధాత్మని మనం ఆహ్వానించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి తెలుసా?
మన హృదయము బహుఘోరమైనది. అనగా దేవుని యొక్క ఆలయాన్ని మన యొక్క ఆలోచనల చేత అవనండి, మన తలంపుల చేత అవనండి, మన క్రియల చేత అవనండి, మన మాటల చేత అవనండి, మన చూపుల చేత అవనండి, మన వినికిడి చేత అవనండి, మనం పీల్చేటువంటి గాలి నిశ్వాస వలన అవనండి, మన దేహాన్ని మనం అపవిత్రపరచుకున్నటువంటి వారుగా ఉన్నాం. మన పాదాలు ఎక్కడెక్కడో అపవిత్రమైన మార్గంలోకి వెళ్ళిపోయి దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి వారుగా మనం ఉన్నాము. కాబట్టి మనం ఏమి చేయాలి తెలుసా? హృదయం అన్నిటికంటే ఘోరమైనదని లేఖనాలు సెలవిస్తున్నట్లుగా మన హృదయము శుద్ధి చేయబడాలి అనంటే పరిశుద్ధాత్ముడిని మనం ఆహ్వానించినప్పుడు, ఆయన్ని ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో మన జీవితంలో ఉన్నటువంటి కంపు, కుళ్ళు, కుతంత్రాలు, ఆ శరీర కార్యములన్నీ కూడా దేవుడు తీసివేసి మన జీవితంలో ఏమి చేస్తారు తెలుసా? మన హృదయాన్ని శుద్ధి చేస్తుంటారు. శుద్ధి చేయటం మాత్రమే కాదు, కానీ అక్కడ అంటారు దేవుని నీతిని ప్రతిబింబించే జీవితంగా మన జీవితాన్ని మారుస్తారు. మనం శుద్ధి చేయబడితే దేవుని నీతిని ప్రతిబింబించే వారుగా మనం ఉంటాం. దేవుని యొక్క యువర్ విల్ బి ది నాట్ ఓన్లీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అంటే ప్రతిబింబంగా ఈ లోకంలో మనం జీవిస్తాం. ఎప్పుడు పరిశుద్ధాత్మను మన జీవితంలో ఉన్నప్పుడు మనము ఆ పరిశుద్ధాత్మని ఆహ్వానించాలంటే మొదటగా మన జీవితాన్నిలో మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకొని మనము దేవుని కొరకు ఎదురు చూచినప్పుడు మన నీతిని ప్రతిబింబించే ఒక ప్రతిమలుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. అందుకని అంటున్నాడు ఆయన హీ లీడ్స్ యూ ఇన్ టు హోలీనెస్. ఎప్పుడు మనం హోలీనెస్లోకి వెళ్తామనంటే మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకున్నప్పుడు, ఆ హృదయాన్ని శుద్ధి చేసుకొని నీతి మార్గంలోకి మనం నడిపించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వస్తాడు. నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే హీ ఎక్విప్స్ యూ ఫర్ మినిస్ట్రీ, అంటే ఆయన పరిచర్యకు మనల్ని సిద్ధం చేస్తారు. ఏ విధంగా ఆయన పరిచర్యకు సిద్ధం చేస్తారని మనం ఆలోచన చేసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ కనిపిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4 నుండి 11 వరకు ఉన్నటువంటి వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. కృపావరములు, దేవుడిచ్చేటువంటి కృపావరములు నానా విధాలుగా ఉన్నాయి, కానీ కృపావరాలు అన్నిటికీ కూడా మెయిన్ బేస్ ఏంటో తెలుసా? ఆత్మ ఒక్కడే అని మనం గుర్తెరిగిన వారుగా ఉండాలి. మనము ఎప్పుడైతే మన దేవుని పరిచర్య కొరకు మనల్ని పురుకొల్పుకుంటామా, అనగా ఏదో స్వార్థ పరిచర్య చేయటం కానీ ఒక బోధకుడుగా మాత్రమే కాదు, కానీ నశించిపోతున్న ఆత్మల కొరకు ఆరాట పడటమే ఆయన యొక్క పని కొరకు మనం పురికొల్పబడిన వారం. ఒక ప్రాణాత్మని దేవుని పాదాల దగ్గరికి చేర్చటమే దేవుని పరిచారకులం. అది నీ ఉద్యోగంలోనా, నీ వ్యాపారంలోనా, నీ కుటుంబ వ్యవస్థలోనా, నీ స్నేహితులను కలుసుకున్నప్పుడు, లేకపోతే నీ ప్రయాణాల్లో నువ్వు వెళ్తున్న సమయంలోన నీతో ముచ్చటిస్తున్న వారితో నువ్వు దేవుడు నీ జీవితం చేసిన సాక్ష్యం గురించి నిజముగా నువ్వు చెప్పుకున్నట్లయితే గనక, నిజముగా నువ్వు దేవుని కొరకు ఆరాటపడేవాడిగా ఉన్నట్లయితే గనక నువ్వేమి చేస్తావో తెలుసా? నీవు దేవుని యొక్క పరిచర్య కొరకు నువ్వు ఒక ఆత్మని సిద్ధపరిచేవాడిగా ఉంటావు. అందుకని కృపావరములు నానా విధములుగా ఉన్నాయి, కానీ ఆత్మ మాత్రం ఒక్కటే అన్నట్టు. తర్వాత మరి పరిచర్యలు కూడా నానా విధాలుగా ఉన్నాయి. నువ్వు నిలబడి పరిచర్య చేయొచ్చు, పరిగెడుతూ పరిచర్య చేయొచ్చు, పట్టణాల్లో చేయొచ్చు, గ్రామాల్లో చేయొచ్చు, కుగ్రామాల్లో చేయవచ్చు, అడవుల్లో చేయొచ్చు, ఎడారుల్లో చేయవచ్చు. ఈ దినమున ఎడారుల్లో చేసేటువంటి సేవకులు ఎంతమంది వారి జీవితాలను సైతం లెక్క చేయకుండా, వారి కుటుంబాలను సైతం లెక్క చేయకుండా దేవుని పరిచర్యం చేస్తున్న వారు ఎంతమంది లేరు? ఒక దిన అమ్మ తల్లి గారైనటువంటి మదర్ తల్లి గారు ఒక మాట, తెరిసమ్మ తల్లి ఒక మాట అంటుంది, అమ్మ నువ్వు ఇంత పరిచర్య చేస్తున్నావు, ఏ విధంగా నువ్వు చేయగలుగుతున్నావు అమ్మ? ఆ వాసన చూస్తుంటేనే అయ్యో ఆ వాసన తట్టుకోలేకపోతున్నామని వాంతులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, కానీ నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అంటే ఆ తల్లిగారు అన్న మాట ఏంటో తెలుసండి? ప్రతి ఒక్క వ్యక్తిలో నా దేవుణ్ణి నేను చూస్తున్నాను అని అంది. ఎంత గొప్ప కృపా వరంలో కలిగినటువంటి తల్లిగా ఆ తల్లి ఉండకపోతే అంత నిశ్చయిత కలిగినటువంటి మాట చెప్పగలుగుతుంది. ఈ దినము మన ముందు ఒక వ్యక్తి వారు బహిర్భూమికి వెళ్తేనే వారి వాసన వస్తేనే మనం తట్టుకోలేమే, వారు వాంతి చేసుకుంటేనే మనం తట్టుకోలేమే, లేకపోతే మన ముందు వారు ఏదైనా కొమ్ము వేస్తేనే ఆ వాసనకి మనం తట్టుకోలేమే. కానీ ఆ తల్లి తెరిసా తల్లి ఎక్కడి నుంచి చేసిందో తెలుసా?
జీవగ్రంథం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ మినిస్ట్రీ మదర్ తెరిసా తల్లి గారు చేసింది. ఏమిటో తెలుసా? కృపావరంలో నానా విధంలో అనేది తను గ్రహించింది. రెండోది పరిచర్లు కూడా నానా విధంలో అని ఆ తల్లి తలంచింది. కాబట్టి ప్రతి వ్యక్తిలో దేవుడిని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను చూచింది కాబట్టి ఆ తల్లి ముందుకు వెళ్ళింది. కానీ ప్రభువు ఒక్కడే, అక్కడేమో ఆత్మ ఒక్కడే, ఇక్కడ పరిచర్యలో విషయంలో ప్రభువు ఒక్కడే. నానా విధములైనటువంటి కార్యములు కలవుగాని అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. ఈ దేవుడు ప్రతి మానవుడిని ఆయన హస్తాలతో ఆయన నిర్మించి ఉన్నాడు. నువ్వు అనుకుంటుండవచ్చు, నీ తల్లి గర్భంలో నేను వచ్చి ఉన్నాను కదా, నా తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా నేను పుట్టి ఉన్నానని నువ్వు అంటూ ఉండవచ్చు. కలయిక ద్వారా పుట్టడం కాదు, కానీ ఇదిగో ఈ దినంలో ఎంతమంది కలయికలు కలిసినప్పటికీ కూడా పిల్లలు లేని వారుగా ఉన్నారు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ నిర్మాణాన్ని ఆ తల్లి యొక్క భూములో వేయటం వలన నీకు ఆ నిర్మాణము దేవుడే. ఆ 9 నెలలు ఆ నీటిలో మనిషి దిగితే ప్రాణం పోతుంది. కానీ ఆ తల్లి యొక్క కడుపులో ఆ నీటి ప్రవాహంలో కుమారుడు ఉన్న ఆ బిడ్డ ఉన్న ఆ బిడ్డని కాపాడుతున్నాడనంటే ఆ దేవుడు ఒక్కడు కాదా? ఆయన నిన్ను కాపాడుతున్నవాడు కునుకడు నిద్రపోడు అనేటువంటి మాట ఉన్నది. మనుషులుగా మనమైతే ఒకవేళ 18 గంటలు పనిచేయవచ్చు, 20 గంటలు పనిచేయవచ్చు, లేకపోతే 24 గంటలు పనిచేయవచ్చు. కానీ ఒక గంట అయినా మనం పనుకుంటాం కదా. కానీ మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు ఆయన కునుకడు, నిద్రపోడు. అందుకనే ఆయన అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడై ఉన్నాడు. తర్వాత చూస్తే ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానమును, మరి ఒకరికి ఆత్మ వల్ని స్వస్థపరచు వరమును, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మనీయ వివేచనయు, మరొకరికి నానా విధమైన భాషలను, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి అని అంటూ అయినను 11వ వచనం 1 Corinthians 4th chapter 11th verse, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచిచ్చు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అంటే ఆత్మ స్వరూపమైనటువంటి దేవుడు అది నీకు కృపా వరములా, లేకపోతే నువ్వు కృపా వరములా, లేకపోతే నువ్వు అందరిలో కలిగించేటువంటి ఆ పరిచర్లా, అందరికీ చేయగలిగే పరిచర్లా, లేకపోతే అందరిలో ఉన్నటువంటి ఆ మహిమ కలిగినటువంటి కార్యంలో వీటన్నిటిని జరిగించేవాడు ఎవరో తెలుసా? ఆత్మ స్వరూపుడి ద్వారా నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు జరిగిస్తున్నాడు. కాబట్టి we have to equip for the Lord to do his ministry. ఆయన పరిచర్ని చేసేవారుగా మనం సిద్ధపడేవారుగా ఉండాలి. ఆ సిద్ధపాటు రావాలంటే పరిశుద్ధాత్ముడి ద్వారానే మన జీవితంలో ఆ సిద్ధపాటు అనేది కలుగుతుంది. కాబట్టి ప్రతి విశ్వాసి పరమనకు క్రీస్తు యొక్క శరీరంలో కడగబడిన వాడై, క్రీస్తు యొక్క రక్తంలో మనం శుద్ధీకరింపబడిన వారమై ఉంటే దేవుని పరిచర్య కొరకు మనము పరిగెత్తేవారుగా ఉంటాం. శరీరం చేత మన పాపములను, మన దోషములను మనం కడుక్కోకుండా, ఆయన రక్తం ద్వారా, మన రక్తంతో చేసే పాప దోషములను మనం శుద్ధి చేసుకోకుండా దేవుని సేవ చేస్తే అది ఎలా ఉంటుందో తెలుసా? శాపగ్రస్తం. అందుకనే ఆ కమ్యూనిని ఇచ్చే సమయంలో నీలో ఏమైనా ఆయస్కరమైన క్రియలు ఉన్నాయా, దేవుణ్ణి బాధపరిచేటువంటి క్రియలు ఉన్నాయా, నువ్వు శుద్ధి చేసుకొని నీవు అది ఒక ఆచార పరంగా కాకుండా ప్రతి వాడును తన జీవితంలో చేసిన పాపదోషం అన్నిటిని ఒప్పుకొని ఆ రక్తమును, ఆ శరీరంను సేవించిన ఎల్లా వారిలో నేను ఉంటానని, వారితో కలిసి సహవాసం చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సెలవిస్తున్నాడు. అయితే మనం ఎలా ఉంటున్నాం అని అంటే శక్తిహీనులుగా అయిపోతున్నాం. అందుకనే ఆ శక్తిహీనతలో నుండి మరలా బలమును పుంజుకోవాలనంటే, శక్తిని పొందుకోవాలనంటే పరిశుద్ధాత్మని యొక్క పాద సన్నిధిలోకి రావడం తప్ప వేరొక దిక్కు అనేది మన జీవితంలో లేవు. కాబట్టి 4 విషయాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. 5వదిగా మనం చూసినట్లే హీ ప్రొడ్యూసర్స్ క్యారెక్టర్. నీ యొక్క గుణ లక్షణములను
కాపాడుకునేది దేని ద్వారా తెలుసా? పరిశుద్ధాత్మని యొక్క కాపుదల ఉంటేనే, పరిశుద్ధాత్ముడు ఉంటేనే నువ్వు గుణములు కాపాడుకుంటావు. అందుకనే ఈ మాటలు మనకు అర్థం అవ్వాలంటే ఏ విధంగా తెలుసా? గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 22వ వచనము, ఎప్పుడైతే మనము క్యారెక్టర్ని, మన పాత్రను మనం సరైన రీతిలో జాగ్రత్తగా కాపాడుకుంటామో అక్కడ ఆత్మ కార్యములు జరుగుతుంటాయి. అందుకంటాడు ఆ ఆత్మ ఫలములు ఏమనగా అని అంటూ 22వ వచనంలో ఉంటుంది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 క్యారెక్టర్స్ని మనం కీపప్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో ఆత్మస్వరూపుడు మన జీవితంలోకి వచ్చి ఆత్మ కార్యములు మన ద్వారా ఆయన జరిగించుకొని వాడై ఉన్నాడు. నీవు అంటూ ఉండవచ్చు, నేను ఎంతో ప్రేమ కలిగిన వాడిని, ఎంతగానో ఇతరులతో ప్రేమగా మాట్లాడతాను, కానీ నీ అంతర్భాగం ఎలా ఉన్నది? నువ్వు పైన పఠారము, లోన లొఠారము, మేడి పండి చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండునని ఒక సామెత ఉంది కదా. పైన నువ్వు మేలిమిగానే ఇతరులకు కనబడుతున్నావేమో, కానీ అంతర్భాగం ఎంత పురుగులు దాగి ఉన్నదో అది నువ్వు గుర్తెరుగుతున్నావా? ఈ దినం నా పరిశుద్ధ లేఖన గ్రంథం అంటుంది, నీలో ఆత్మ ఫలములతో నీ యొక్క ఆత్మీయ జీవితం నింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. నీలో ప్రేమ ఉండవచ్చు, సమాధానం ఉందా, దయాలత్వం ఉందా? ఈ లక్షణాలు, ఈ 9 లక్షణాలు మన జ్ఞాపకం చేసుకుని ఉంటే మనకి అర్థమవుతుంది ఎందులో మనం తరిగిపోయామో, ఏ విషయంలో మనం తరిగిపోయామో. ఆ తరిగిపోయిన దాన్ని మరలా సరిచేసుకొని దేవుని యొక్క ఆత్మని ఎలా మనం పొందుకోవాలో ఆత్మస్వరూపైన దేవుడు నీకు నాకు ఆయన తెలియచేస్తుంటాడు. కాబట్టి మన ఆత్మ ఫలములను, మన ఆత్మ ఏమి చేస్తుందంటే ఆత్మ ఫలములను పెంపొందింపజేస్తుంది. ఏ విధంగా అంటే ఆ 9 మాటలు నేను చదివి ఉన్నాను కదా, ప్రేమ, సంతోషము, దయాలత్వము, దీర్ఘశాంతము, ఇట్లా 9 ఆ లక్షణాలు ఆత్మస్వరూపుడి యొక్క సహాయతను కోరుకున్నప్పుడు ఆ 9 లక్షణాలు మన జీవితంలోకి వస్తాయి. 6వదిగా చూసినట్లయితే హీ ఫిల్స్ యూ విత్ హోప్. ఆయన నిన్ను నిరీక్షణతో నింపుతాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవిత నిరీక్షణ. నువ్వు నిరాశ నిస్పృహకు లోనై ఇంకా నా జీవితం ఎందుకులని నువ్వు అనుకుంటున్నావా? ఇంకా నా జీవితాన్ని నేను ఎట్లా చాలించగలను? నువ్వు నిరాశ నిస్పృహ లోనవుతున్నావా? నువ్వు నిరాశ నిస్పృహ చెందవలసిన అవసరం అయితే లేదు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, రోమిల్కి రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం, రోమన్స్ 15th chapter 13th verse, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందంతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపునుగాక. వాట్స్ వండర్ఫుల్ అండి. ఎంత ఆదరణ కలిగినటువంటి మాట అండి. నీ జీవితంలో నిరాశను కోల్పోయి ఉన్నావా? నీకున్నటువంటి పరిస్థితి వల్ల నువ్వు నిరాశకు నిస్పృహకు లోనవుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు అని అంటున్నాడు. ఏమిటో తెలుసా? నీ నిరీక్షను నేను సిగ్గుపరచువాడును కాను. నా యందు విశ్వాసం కలిగిన వారి పట్ల నా యందు ఒక అడుగు వేస్తే ఇదిగో నేను నీ కొరకు పరిపూర్ణమైనటువంటి అడుగులు వేసి నీ విశ్వాసతలో నిన్ను సిగ్గుపరచ, నీ నిరీక్షను సిగ్గుపరచనీయకుండా నీ నిరీక్షను నేను ఇతరులకు బయలుపరచువాడినై ఉన్నాను. ఇదిగో ఈ వ్యక్తిని చూస్తే ఇదిగో యేసుక్రీస్తు రూపమే నాకు కనిపిస్తుంది. ఈ వ్యక్తి యొక్క మాటలు క్రీస్తు యొక్క మాటల వలె ఉన్నాయి. ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన యేసుక్రీస్తు ప్రభుల వారిని కోరినటువంటి లక్షణాలు ఉన్నాయి. అటువంటి నిరీక్షణ నువ్వు ఇతరులకు చూపించగలుగుతున్నావా? అందుకని ఆత్మీయమైన జీవితంలో మన ఆత్మీయ స్థితిని బలపరిచేది ఏమిటో తెలుసా? మన హృదయ అంతర్భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షణ, ఆ మనసుతో ఆత్మతో మనమే ఆ నిరీక్షణ నిశ్వాసంను కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూచుచు అని ఏ భక్తుడైనటువంటి పౌలు గారు ఏ విధంగా అయితే నిరీక్షణ కలిగినటువంటి మాటలు ఆయన నీకు నాకు రాసి ఆ పత్రికలో ఆ ఉత్తరంలో రాసినారో ఏదైనా మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు. ఒకవేళ కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధిస్తుంటారు, అవమానపరుస్తారు, నీ గురించి ఇతరులకు వేరే విధంగా చెప్తుంటారు. అయినప్పటికీ కూడా నీవు దేవుని యందు కలిగిన నిరీక్షణలో నేను తరిగిపోయే వ్యక్తిగా ఉండవద్దు. నిరీక్షణ కలిగిన వాడుగా విశ్వాసాన్ని పెంపొందించుకున్నట్లయితే నీ నిరీక్షణని సిగ్గుపరచుకోకుండా నీ నిరీక్షణ పెంపొందింపబడుతుంది. కాబట్టి మన హృదయాన్ని ఎల్లప్పుడూ కూడా యేసు వైపు చూచుచు, పౌలు గారు అన్నట్లుగా యేసు వైపు చూచుచు మన పరుగు పందాన్ని మనం కాచుకున్నప్పుడు అంటాడు కదా పౌలు
గారు, ఇదిగో నా కొరకు ఒక జీవ కిరీటం దాచబడింది. వాట్ ఎ గ్రేట్ హోప్ పౌలు గారు కలిగి ఉన్నాడండి. ఎంత గొప్ప నిరీక్షణ! నా కొరకు ఒక నీతి కిరీటం, ఒక జీవ కిరీటం అనేది ఉన్నది. ఆ జీవ కిరీటం పొందుట కొరకు నా దేహము బలైపోయినప్పటికీ కూడా, నా ప్రాణం పోతున్న ఆ నీతి కిరీటం జీవకి, ఈ తాత్కాలికమైన దేహాన్ని కలిగి ఉండి నా దేవునికి నేను నిస్సహాయ స్థితిలో ఉండి నేను ప్రయాణం చేస్తే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ నిరీక్షణతో నేను నా దేవుని కొరకు నిలబడినట్లయితే నా కొరకు దాచబడినటువంటి ఆ ధననిధిని, నీతి కిరీటము, జీవ కిరీటము, వాడబాయినటువంటి ఆ జిహ్వ ఫలమును అనుగరించేటువంటి బాధ్యతను పౌలు గారు పొందుకున్నారు. కాబట్టి ఆయన ధైర్యంగా ఈ యొక్క మాటలు నీ కొరకు, నా కొరకు, పరిశుద్ధాత్ముని ద్వారా నీ కొరకు, నా కొరకు రాయించి ఉన్నాడు. మనలో అటువంటి నిరీక్షణ ఉన్నదా? మన యొక్క హృదయము ఆ నిరీక్షణతో నింపబడాలనంటే పరిశుద్ధాత్ముని యొక్క సహాయతను కోరుకునేవారుగా ఉండాలి. ఆఖరిగా పరిశుద్ధాత్ముడు చేసే 7వ మార్గం ఏంటో తెలుసా? హీ హెల్ప్స్ యూ ప్రే. మనం ప్రార్థించేటట్లుగా సహాయం చేస్తూ ఉంటారు. రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట 8వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట రాయబడింది. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరు? ఆత్మ స్వరూపి అయినటువంటి దేవాతి దేవుడే. నేను నీ కొరకు ఒక ఆదరణకర్తను ఉంచి వెళ్తున్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత ఆదరణ కలిగిన మాట ఇచ్చినారో ఆ ఆదరణకర్తే ఇక్కడ ఏమని అంటున్నారు తెలుసా? మనము బలహీనతలను చూచి మనము దేవుని సహాయతను కోరుకోవటం కాదు, కానీ నువ్వు బలశూరుడువా, బలహీనుడివా, లేకపోతే నువ్వు నిస్సాయ స్థితిలో ఉన్నావా, లోకమంతా నిన్ను తృణీకరించిందా, నిన్ను తృణీకరించి నిన్ను పూచిక పుల్ల వల్ల పారత్రోసి ఉన్నారా? కానీ వాటి వైపు చూడొద్దు, కానీ యేసు వైపు చూచు. పౌలు గారు అన్నట్లుగా యేసు వైపు చూచుచు నా పరుగు పందెంను ముందు కొనసాగించు. ఎప్పుడు నేను బలహీనుడో అప్పుడే బలవంతునని దైవజనుడు అన్నట్లుగా మన బలహీన సమయాల వైపు మనం చూడదు, బలహీన పరిస్థితుల వైపు మనం చూడటం కాదు, బలహీనమైన స్థితుల వైపు మనం ఆలోచన చేయటం కాదు, కానీ బలహీనతలు మైమర్చి ముందున్న వాటి కొరకు వెనుకున్న వాటన్నిటిని మైమర్చిపో, ముందున్న వాటి కొరకు పరిగెత్తే వారిగా మనం ఉండాలి. మనం ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడు మనం ఏమనగలుగుతామో తెలుసా? ఈ రోమా 8:26 రాయబడినట్లుగా ఎలా మనం యుక్తంగా ప్రార్థన చేయాలో ఆత్మస్వరూపైనటువంటి దేవుడు తానే మనతో ప్రార్థన చేయించుకుంటాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో మనం మాట్లాడే మాటలు విఫలమైనప్పుడు ఆత్మ ఏమి చేస్తుందో తెలుసా? మధ్యత్వము, అంటే మిడిల్ షిప్ ఇస్తుంది. ఎట్లా తెలుసా? ఇదిగో నువ్వు పలానా విషయాలు తప్పిపోయి, పలానా విషయాలు దిగజారిపోయి, నీ ఆత్మను నువ్వు కృంగ తీసుకుని నీ ఆత్మ పతనవస్థకు వెళ్తుందని ఆత్మస్వరూపైనటువంటి పరిశుద్ధాత్ముడే మనల్ని ప్రోత్సాహపరిచి మనం సరిచేసుకుంటానికి ఆయన మధ్యవర్తిత్వము వహించి మనల్ని ఏమి చేస్తారు తెలుసా? మన వివాహ జీవితం అవునండి, దాంపత్య జీవితం, కుటుంబ జీవితం అయినండి, మన ఉద్యోగ జీవితం అయినండి, ఏ జీవితం అయినప్పటికీ కూడా దేవుని యొక్క పరిపూర్ణత నెరవేర్చినట్లుగా ఆత్మస్వరూపుడు తన కార్యములు తను చేసుకు వెళ్తూ ఉంటాడు. నా ప్రియ సహోదరుడా, ఈ 7 విషయాలు ఆత్మస్వరూపైనటువంటి దేవుడు మన పట్ల చేస్తుంటే నువ్వు ఆ ఆత్మస్వరూపుని గురించి అవగాహన కలిగిన వాడిగా ఉంచినావా? రెండోదిగా నువ్వు చూచినట్లే నువ్వు ఆయనను ఆత్మస్వరూపిని నువ్వు ముందు పెట్టుకునే ధైర్యంగా నీ జీవితాన్ని ముందు కొనసాగించే వ్యక్తిగా ఉన్నావా? మూడోదిగా నీ ఆత్మస్వరూపుని యొక్క సహాయతను కోరుకొని నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకునే వ్యక్తిగా నువ్వు ఉంచినావా? నాలుగోదిగా చూస్తున్నట్లయితే దేవుని కొరకు నిలబడాలి, ఆయన పరిచరించాలి, ఆయన కొరకు సజీవ యాగంగా నేను నిలబడాలని చెప్పి ఎప్పుడైనా నువ్వు ఉద్దేశించినావా? కష్టాలు వస్తే, శ్రమ వస్తే, నేను కించపరిచి మాట్లాడితే, నేను తోలనాడి మాట్లాడితే నాకు ఈ పరిచర్య వద్దని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నావా? కాదు. పౌలు గారిని ఎన్నో తృణీకరణలు వచ్చినాయి అంటే తన జీవితంలో వచ్చినప్పటికీ రాళ్ళతో కొట్టడం, భయంకరంగా చెరసాల్లో వేసిన అన్ని పరిస్థితులు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని సువార్తను ఆయన ప్రకటించుకుంటూ వెళ్ళి ఉన్నాడు. ఒక వ్యక్తిని నేను ఈ లోకానుసారంగా తమిళనాడులో ఒక వ్యక్తిని నేను చూస్తున్నాను. పేరు చెప్పడం బాగోదు, కానీ నేను ఆ వ్యక్తిని గురించి చెప్పి నేను ముగిస్తాను. ఆ వ్యక్తి ఒక దిన ఆయన ఒక పార్టీని పెట్టి ఉన్నాడు. ఆ
ఆ పార్టీ పేరు కూడా నేను చెప్పను, కానీ ఒక్క మాట నేను చెప్తాను. ఆ వ్యక్తి ఏమి చేస్తున్నాడంటే, ఒక దినమున తనకున్నటువంటి కాంపౌండ్లో ఆ తమిళనాడులో ఆయా ప్రాంతంలో పశువులన్నిటికీ, మనుషులకి చెప్తుంటే అర్థం కావట్లేదని పశువులన్నిటిని తెచ్చుకొని పశువుల్ని పెట్టుకొని ఆయన బోధించాడు. ఆ బోధిస్తూ ఉన్న తరుణంలో అనేక మంది ఆ సన్నివేశము యూట్యూబ్లోకి అనేకమైన మాధ్యమికల్లోకి వెళ్ళిన తర్వాత ఈ దినమున ఆయన 2023లోనే ఎప్పుడో తమిళనాడులో ఆయన యొక్క పార్టీ తరఫున చేస్తే 15% ఆఫ్ ఓటింగ్ షేర్ ఆయనకు వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన యొక్క ఏకాగ్రత, నా గోల్ ఇది, నా ప్రజల్లోనే మార్పు తీసుకురావాలి, ఇది నేను దీని కొరకు నిలబడాలి, ఇదిగో ఎందుకు మతతత్వం వైపు లేకపోతే మనుషుల్ని ఉద్రేకపరిచేటువంటి వాటి వైపు నేను వెళ్ళటం ఏంటి, నిజమైన మానవుడి యొక్క జీవితం ఏంటో, వాడి యొక్క విలువేంటో వాడు తెలుసుకోవాలని ఆ వ్యక్తి ఎంతైతే దాని కొరకు ఒక గురి యొద్దకు పరిగెత్తి ఉన్నాడో, నీవు నేను కూడా చేయవలసింది ఏం తెలుసా? పరిశుద్ధత కలిగిన వారిగా, రెండోది ఆయన చేసేవారుగా మన గుణము అంటే మన క్యారెక్టర్ని మనం కీపప్ చేసుకొని దేవుని నిరీక్షణ కలిగి ప్రార్థన చేసుకుంటే ఆత్మస్వరూపుడు ఆత్మ కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. అటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, ఈ 2025 సంవత్సరం నవంబర్ నెల 30వ తేదీన మీ పాద దాసుడిగా తండ్రి మీ వాక్యాన్ని పంచుకోవటానికి నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి మీ పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి ప్రభా కొన్ని మాటలు నేను పంచుకొని ఉన్నాను. మొదట నన్ను నేను సరిచేసుకుంటూ నేను ఒక ఆత్మని రక్షించాలన్న ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి పరిచర్ను మీరు నాయన కొన్ని సంవత్సరాలుగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు. నాకు ఎవరు ఉన్నా లేకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడు, నా పరిచయం ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతకాలం అనేది నేను ఈ భూమి మీద జీవిస్తానో తెలియదు, కానీ వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు ప్రయాసపడి నా కొరకు దాచబడినటువంటి నీతి కిరీటాన్ని పొందుకునేటువంటి కృపాభాగ్యత నా జీవితంలో దయచేయండి. అయ్యా, దైవజనుడైన పౌలు గారు అన్నట్లుగా నేను క్రీస్తుని పోలి నడుచుకొని ఉన్నాను, మీరును నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు. అదేవిధంగా ప్రభా మిమ్మల్ని పోలి నడుచుకునేటువంటి కృపాభాగ్యత మాకు మా అందరికీ దయచేయమని అడుగుచ్చినాం. అయ్యా, మీరు ఇవ్వబోతున్న నూతన మాసాన్ని బట్టి వందనాలు. ఈ 2025 సంవత్సరం ఆఖరి మాసంలోకి మేము ప్రవేశించబోతున్నాం మరికొద్ది గంటల్లో. అయ్యా, మేము ప్రవేశించబడకముందే ప్రభా, అయ్యా నూతన సంవత్సరంలోకి రాకముందే ఏదైతే నాయన మీ పట్ల మేము చేయవలసినవి ఉన్నాయో వాటిని మేము మర్చిపోయాం. ఏదైతే మీరు మాకు అవగాహన కలిగించున్నారో ఆ అవగాహనలు నాయన మేము విడిచిపెట్టి ఉన్నాం. ఏదైతే మేము పరిశుద్ధంగా జీవించాలో వాటన్నిటిని నాయన మేము అపవిత్రంగా మార్చుకొని ఉన్నాం. వాటన్నిటిని సరిచేసుకొని అయ్యా ఈ పాత గుడ్డకి ఆ నూతన నాయన దుస్తుని ధరించుకొని వెళ్తే అవి పిగిలిపోతాయి ప్రభా. అలా కాకుండా ప్రభా, ఈ పాత సంవత్సరంలోనే ప్రభా మా జీవితాన్ని ఈ నూతన మాసం ప్రవేశింపబడకముందే, ఈ నూతన వత్సరకాలం రాకముందే ప్రభా ఈ పాత జీవితాన్ని అంతటిని మేము శుద్ధి చేసుకొని మీ కొరకు పరిశుద్ధంగా జీవించగలిగే కృపా భాగ్యత దయచేయమని మీ బిడ్డలందరూ ఎంతో ఓపికతో ఈ మాటలు వినబోతున్నారు తండ్రి. వారందరినీ మీరు దీవించండి. ఏ వ్యక్తిగా వారు వింటున్నారో, ఏ ఒక్క కుటుంబంగా వింటున్నారో, ఏ సంఘంగా కూర్చొని మాటలు వింటున్నారో, నాయన ఏ ప్రయాణాల నుండి మీ మాటలు వింటున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి. మీరు రాకడ ఆలస్యమైతే, మీ పిలుపు నా పట్ల కొంత ఆలస్యమైతే మరొక పరిశుద్ధ దిన మీ నామస్మరణ నాయన మీ యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని కొద్దిసేపు మరొక నూతన అంశంతో జ్ఞాపకం నాయన మేము అధ్యయనం చేసేటువంటి కృపా భాగ్యత మాకు దయచేయమని మీ దయగలిగిన హస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ఆయన రాక పర్యంతము ఆయన ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయతను పొందుకుంటూ మన జీవితాన్ని ముందుకు నడిపించినట్లుగా దేవుడే సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి,
దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి కృపాభాగ్యత దేవుడు నా జీవితాన్ని అనుగ్రహించున్నాడు. నా గురించి, మా పరిచర్ల గురించి మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోమని మీ ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటూ, ఇదిగో కొద్ది గంటల్లో మన నూతన మాసంలోకి ప్రవేశింపబడుతున్నాం. మరికొద్ది రోజుల్లో నూతన వస్త్రంలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ పాత వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని కొరకు నూతనంగా మనం ట్రాన్స్ఫార్మ్ చేయబడి మనం నూతన మాసంలోకి, నూతన వస్త్రంలోకి ప్రవేశించినట్లుగా దేవుడే సహాయం చేయనుగాక. ఆమెన్. దేవుడు ఈ వాక్యం మన వెనుకలు దీవించి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.